క్షణక్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన కేసుల్లో కాండరాని పురోగతి. కొన్ని కేసుల్లో అత్యంత వేగం, మరికొన్ని కేసుల్లో నిర్వేదం. కీలక కేసుల్లో పోలీసులది నిర్లక్ష్యమా లేక విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లా? డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలది ఒట్టి హడావిడేనా? బైక్లు, గంజాయి, సిగరెట్ల కేసులు సరి, దోపిడీ, దొంగతనాల్లో లక్షలు కోల్పోయిన వారికేది భరోసా? జిల్లాలో సీసీ కెమెరాలు సగానికి సగం మొరాయింపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక దాగిన రహస్యాలేంటి? దక్షిణాది రాష్ట్ర బాధితులు పవన్ కు ఢిల్లీ పెద్దలు అప్పచెప్పనున్నారా? జమిలీ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాలకు పదును. బాబు కంటే పవన్ అంటేనే మోడీ, షాలకు అభిమానం. సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై పవన్ తో చర్చలు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబలపల్లె నియోజకవర్గాలతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సర్వ విధాల రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పాలనా క్రమంలో ఏర్పాటవుతున్న మదనపల్లె జిల్లా కొందరికి రాజకీయంగా చావు దెబ్బ, మరికొందరికి సిరుల కుప్ప అనే టాక్ వినపడుతోంది. ఇక డీటెయిల్స్ చూస్తే, అన్నమయ్య జిల్లాలో సంచలనాత్మక కేసులు మరుగున పడటం నిజమేనా? కొన్ని కేసుల్లో వేగంగా స్పందించే పోలీసులు మరికొన్ని సంచలన కేసుల్లో మౌనం వహిస్తున్నారన్న ఆరోపణలో నిజమెంత? కేసుల ఛేదనలో కొందరు అధికారులు బాగా పనిచేస్తే మరికొందరు అసలు పనిచేయడం లేదనుకోవాలా? పోలీస్ శాఖపై విమర్శల జడివాన నేపథ్యంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా లేక వారిపై రాజకీయ ఒత్తిళ్లు పనిచేస్తున్నాయా? సంచలన కేసుల ఛేదనలో కీలక పాత్ర పోషించే సీసీ కెమెరాల నిర్వహణ పోలీస్ శాఖకు భారంగా మారిందా? అన్నమయ్య జిల్లాలో సంచలనాత్మక కేసుల ఛేదన వ్యవహారంలో పోలీసులపై విమర్శల జడివాన కురుస్తోంది. కీలకమైన సంచలనం రేకెత్తించిన కేసులు మూలన పడుతున్నాయన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. సుమారు 3 నెలల క్రితం రాయచోటి పట్టణంలోని జగదాంబ సెంటర్ సమీపంలో 2 పిల్లలు, ఓ తల్లి శరీరాలు పూర్తిగా కాలిపోయి చనిపోయారు. 2 పిల్లలు ఒకరిపై ఒకరు పడి ఉండటం, తల్లి శరీరంపై నూలు పోగు లేకుండా 100% ఒళ్ళు కాలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో అభం శుభం తెలియని 7 ఏళ్లలోపు పిల్లలు చనిపోయినా న్యాయం చేయాల్సిన ప్రభుత్వం ఏమాత్రం కనికరం చూపలేదు. పొంగనూరులో ఓ చిన్నారిని చంపి చెరువులో పడేసిన ఘటనలో 3 మంత్రులు వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు ముఖ్యమంత్రి సైతం వారికి ఫోన్లో మాట్లాడి భరోసా ఇచ్చారు. బద్వేల్లో ఓ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ను పెట్రోల్ పోసి తగలబెట్టిన ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం, ప్రభుత్వం లక్షల రూపాయలు బాధిత కుటుంబానికి ఇచ్చింది. మదనపల్లిలో ఓ సీఐ తల్లి హత్య కేసులో సైతం పోలీసులు వేగంగా స్పందించారు. మృతురాలికి బాగా పరిచయం ఉన్న వ్యక్తి హత్య చేయడం, నిందితుడిని అరెస్ట్ చేయడం జరిగాయి. కాగా ఏడాది క్రితం జరిగిన టమోటో రైతు రాజశేఖర్ రెడ్డి హత్య కేసులో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ రకరకాల పోలీసు విచారణ జరిపినా నిందితులను మాత్రం ఇంతవరకు పట్టుకోలేదు. ఇది పోలీసుల వైఫల్యమా లేక ఏదైనా రాజకీయ కోణమా అన్నది ఇప్పటికీ $1 మిలియన్ ప్రశ్నగానే మిగిలిపోయింది. ప్రేమ జంట పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసులు ఏం చేయాలి? ఇరు కుటుంబాలను పిలిచి విషయాన్ని వివరించాలి. ఇరువురు మేజర్లు అయితే వారి ఇష్ట ప్రకారం వారికి రక్షణ కల్పించాలి. కానీ గత నెలలో ఓ ప్రేమ జంట స్టేషన్ కు వెళ్తే పోలీసులే వారిని చావగొడితే ఏమనాలి? నిర్లక్ష్యమా లేక రాజకీయ ఒత్తిళ్లా అన్నది తెలియరావడం లేదు. అన్నమయ్య జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోని ముఖ్య కేంద్రాలలో సీసీ కెమెరాల పరిస్థితి ఏంటి? ఎక్కడ నేరం జరిగినా సమీప ప్రదేశాల్లో ఉండే సీసీ కెమెరాలు కీలకంగా మారతాయి. ఎన్నో నేర కేసుల ఛేదనలో నిందితులను పట్టించి జైలుకు పంపాయి. అంత కీలకమైన క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు అన్ని చోట్ల ఏర్పాటు చేయబడ్డాయి. పట్టణంలోని ప్రధాన కూడళ్లు, రింగ్ రోడ్లు, సర్కిళ్లు, పాఠశాలలు, కళాశాలలు ఉన్న ప్రాంతాలతో పాటు మరికొన్ని అవసరమైన రద్దీ ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణ మొత్తం పోలీస్ శాఖ చూస్తోంది. ప్రస్తుతం వీటిలో సగానికి పైగా కెమెరాలు పనిచేయటం లేదని సాక్షాత్తు పోలీసులే చెబుతున్నారు. మరి వీటి నిర్వహణ కోసం ప్రభుత్వం నిధులు ఇస్తుందా లేక స్థానిక పోలీసులే రిపేర్లు చేయించుకోవాలా? రిపేర్లు చేయించకపోవడం వల్లే కేసుల ఛేదనలో వెనకబడుతున్నారా?
ఈ వ్యవహారంపై పోలీస్ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించాలన్న డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు చాలా పోలీస్ స్టేషన్ల పరిధిలో లక్షల రూపాయలు విలువ చేసి బంగారు నగదు పోగొట్టుకున్న బాధితులు లబోదిబోమంటుంటే బైక్, గంజాయి, సిగరెట్లు దొంగతనం చేసిన వారిని పట్టుకొని పోలీసులు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. బైక్ దొంగలను పట్టుకున్నారని సంతోషపడాలో, దొంగలు విలువైన బంగారు, డబ్బు దోచేస్తున్నా రికవరీ చేయటం లేదని బాధితులు బాధపడాలో అర్థం కాని దౌర్భాగ్య పరిస్థితి నెలకొంది. పట్టణాల్లోని అన్ని ప్రాంతాల్లో సీసీ కెమెరాలు పనిచేస్తూ ఉంటే దొంగలను పట్టుకోవడం సులభమయ్యేదేమో. ఏదేమైనా జిల్లా పరిధిలోని అన్ని చోట్ల సీసీ కెమెరాలు రిపేర్లు చేయించడంతో పాటు సంచలనాత్మక కేసులు వెంటనే ఛేదించాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మద్దెల చెరువు సూరి హత్య కేసులో ప్రధాన దోషి మలిశెట్టి భానుకిరణ్ అలియాస్ బానుకు బెయిల్ మంజూరైంది. 2011లో సూరి హత్యకు గురికాగా 2018లో బానును నాంపల్లి మొదటి అదనపు సెషన్స్ కోర్టు దోషిగా తేల్చింది. సిఐడి ఆర్మ్స్ యాక్ట్ కింద బాను నేరానికి పాల్పడ్డాడు అని తేల్చిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. దీంతో 12 ఏళ్లుగా బాను చంచల్గూడ జైల్లోనే ఉంటున్నాడు. కాగా ఇప్పుడు బెయిల్ మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల కానున్నాడు. సూరి హత్య కేసులో తనపై తప్పుడు కేసులు పెట్టారని ఆరోపిస్తున్న భానుకిరణ్ సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాడు. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు స్థానిక కోర్టులో తేల్చుకోమని ఆదేశించింది. దాంతో మళ్లీ స్థానిక కోర్టును ఆశ్రయించగా ఈ నెల 11న విచారణ జరగనుంది. బానుకు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన కోర్టు అతని ప్రైవేటు గన్మ్యాన్ మన్మోహన్ సింగ్ బధేరియాకు 5 ఏళ్ల జైలు శిక్ష విధించింది. భాను కిరణ్ కు ఐపీసీ సెక్షన్ 307 కింద యావజ్జీవ శిక్షతో పాటు నిషేధిత ఆయుధాలను వినియోగించినందుకు ఆయుధ చట్టంలోని సెక్షన్ 27(2) కింద 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష అమలు చేయాలని ఆదేశించింది. పరిటాల రవి హత్యలో ప్రధాన నిందితుడైన ఆయన ప్రత్యర్థి బద్దెల చెరువు సూరిని 2011 జనవరి 3న తన ప్రధాన అనుచరుడు మల్లిశెట్టి భానుకిరణ్ హత్య చేశాడు. సూరితో పాటు కారులో ప్రయాణిస్తూ యూసఫ్గూడ దగ్గరకు రాగానే తన వద్ద ఉన్న 0.32 mm తుపాకీతో పాయింట్ బ్లాంక్ రేంజ్ లో కాల్చి పారిపోయాడు. దీనిపై విచారణ జరిపిన సిఐడి సూరితో ఉన్న ఆర్థిక లావాదేవీలు, అంతర్గత శత్రుత్వమే హత్యకు ప్రధాన కారణంగా తేల్చిన కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కుప్పంలో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ నేతలు శబ్దం చేశారు. ఒకరిద్దరు కాదు, అందరిది అదే మాట. జగన్ సైతం కుప్పం గెలవబోతున్నామని చెప్పుకొచ్చారు. 2019లో చంద్రబాబుకు మెజారిటీ తగ్గింది కుప్పంలో. అటు తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించింది వైసీపీ. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలను దక్కించుకుంది. కుప్పం మున్సిపాలిటీని సైతం కైవసం చేసుకుంది. దీంతో వైసీపీకి ఎక్కడ లేని ధీమా వచ్చింది. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడిస్తామని వైసీపీ శ్రేణులు ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. ఆ ధీమాతో చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో పర్యటిస్తున్న సమయంలో కూడా ఇబ్బందులు పెట్టింది వైసీపీ. ఒకానొక దశలో దాడులకు తెగబడింది. అయితే అన్నిటినీ భరిస్తూ క్యాడర్ను సమన్వయపరుస్తూ ప్రజలకు జరిగినవన్నీ చెబుతూ ముందుకు సాగారు చంద్రబాబు. ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఏకపక్షంగా విజయం సాధించారు చంద్రబాబు. వైసీపీ కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. ప్రత్యేక వ్యూహంతో కుప్పం వైసీపీ బాధ్యతలను యువకుడు భరత్ కు అప్పగించారు జగన్. ఆయన నాయకత్వాన్ని బలపరచాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కుప్పంలో అభివృద్ధి పనులు పురుగులు పెట్టించారు. పాలనాపరమైన నిర్ణయాల్లో కుప్పం నియోజకవర్గానికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. కుప్పం నియోజకవర్గ పర్యవేక్షక బాధ్యతలు సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు జగన్. పెద్దిరెడ్డి తన సొంత నియోజకవర్గ పుంగనూరు కంటే కుప్పం పైన ఎక్కువగా దృష్టి పెట్టారు. పెద్దిరెడ్డి నియోజకవర్గంలో టీడీపీ శ్రేణులకు భయాందోళనకు గురిచేసి పార్టీలో చేర్చుకున్నారు. ప్రలోభాలకు సైతం గురి చేశారు. దీంతో టీడీపీ క్యాడర్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. ఎట్టి పరిస్థితుల్లో కుప్పంలో చంద్రబాబు గెలవకూడదన్న లక్ష్యంతో పనిచేశారు జగన్, పెద్దిరెడ్డి త్రయం. అయితే భరత్ అనే నేతకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. ఈసారి ఆయనను గెలిపిస్తే తప్పకుండా మంత్రిని చేస్తానని కూడా జగన్ హామీ ఇచ్చారు. అయితే నియోజకవర్గ ప్రజలు మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబును మెజార్టీతో గెలిపించారు. టీడీపీలో చేరిన మున్సిపల్ చైర్మన్ వై నాట్ కుప్పం అని నినాదం చేసిన ఒక్క నేత కూడా ఇప్పుడు కుప్పంలో లేరు. చంద్రబాబుపై పోటీ చేసిన భరత్ కనిపించడం లేదు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో చంద్రబాబు పర్యటనలో ఇబ్బందులు పెట్టిన వారందరిపై కేసులు నమోదు అయ్యాయి. ఈ తరుణంలో చాలా మంది నేతలు టీడీపీలో చేరేందుకు ముందుకు వస్తున్నారు.
గతంలో వైసీపీ నేతల ప్రలోభాలతో పార్టీ విడిన చాలా మంది నేతలు తెలుగుదేశం పార్టీలో తిరిగి చేరుతున్నారు. తాజాగా కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ తెలుగుదేశం పార్టీలో చేరారు. అంతకుముందే ఆయన మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్ వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన బాటలోనే మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. మొన్న ఆ మధ్యన ఎమ్మెల్సీ భరత్ కూడా టీడీపీలో చేరేందుకు ముందుకొచ్చినట్లు సమాచారం. కానీ టీడీపీ క్యాడర్ వ్యతిరేకించడంతో ఆయనను తీసుకోలేదు. మొత్తానికైతే కుప్పంలో వైసీపీ పూర్తిగా ఖాళీ కావడం విశేషం. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అయితే అకస్మాత్తుగా ఆయన ఢిల్లీ ప్రయాణం రాజకీయంగా చర్చ దారితీస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ 5 నెలల పాటు పవన్ ఢిల్లీ బాట పట్టలేదు. 2-3 సార్లు వెళ్లినా వేరే పనుల నిమిత్తం వెళ్లారు తప్పించి ఆయన రాష్ట్ర పనులు, రాజకీయాల నిమిత్తం పవన్ కళ్యాణ్ హస్తినకు వెళ్లలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అనేక సార్లు ఒంటరిగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలతో పాటు కేంద్ర మంత్రులను కలిసి వచ్చారు. పవన్ మాత్రం ఇప్పటి వరకు రాష్ట్ర ప్రయోజనాల నిమిత్తం ఢిల్లీకి వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి హస్తినా ప్రయాణం ఎందుకు అన్నది చర్చనీయాంశంగా మారింది. నిజానికి బీజేపీకి నమ్మకమైన మిత్రుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు కంటే పవన్ ను మోదీ, అమిత్ షాలు ఎక్కువగా ప్రేమిస్తారు. అలాంటిది కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హస్తినకు పవన్ దూరంగా ఉన్నారు. బీజేపీ పెద్దలతో టచ్ లో లేరు. ప్రధానంగా రాష్ట్రంలో కొన్ని సమస్యలున్నాయి. అందులో ప్రధానమైనది విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ వద్దంటూ కార్మికులు గత కొద్ది రోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని గట్టిగా కార్మికులకు పవన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అమిత్ షాతో జరిగే చర్చలో పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది. దీంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ఆయన అమిత్ షాతో చర్చించనున్నారు. ప్రధానంగా శాంతి భద్రతల సమస్యపై తాను లేవనెత్తిన పాయింట్లను వివరించనున్నారు. ఇటీవల సనాతన ధర్మం పేరుతో తాను దీక్ష చేపట్టినట్లు తిరుపతిలో నిర్వహించిన సభ విషయం వీరి మధ్య ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందని తెలిసింది. తిరుమల లడ్డూ వివాదం గురించి కూడా వీరి చర్చలో ప్రధాన అంశంగా మారనుందని చెబుతున్నారు. మరోవైపు బీజేపీ పవన్ కళ్యాణ్ కు దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. 2027లో జమిలీ ఎన్నికలు జరుగుతాయని మోదీ కుండ బద్దలు కొట్టేశారు. జమిలీ ఎన్నికలను ఎవరూ ఆపలేరని కూడా ఆయన అన్న తర్వాత పవన్ కళ్యాణ్ ను పిలిపించుకొని మాట్లాడుకునటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ ను చూసి ఆయనను వినియోగించుకోవాలని కమలం పార్టీ భావిస్తున్నట్లు కనబడుతుంది. అలాగే ఏపీలోనూ ఈసారి ఎక్కువ స్థానాలను బీజేపీ, జనసేనలు టీడీపీ నుంచే కోరేలా పవన్ కళ్యాణ్ ను ముందుగానే సిద్ధం చేయడానికి ఈ ప్రిపరేషన్ మీటింగ్ అంటున్నారు కొందరు. మరి ఏదేమైనా పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన మాత్రం ఏపీ రాజకీయాల్లో మలుపు తిరిగే అవకాశం ఉందని మాత్రం తెలుస్తోంది. కుప్పం, పలమనేరు, పొంగనూరు, పీలేరు, మదనపల్లి, తంబలపల్లి నియోజకవర్గాలతో కలిపి మదనపల్లి జిల్లా ఏర్పాటుకు సర్వ విధాల రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పాలన క్రమంలో ఏర్పాటవుతున్న మదనపల్లి జిల్లా కొందరికి రాజకీయంగా చావు దెబ్బ, మరికొందరికి సిరుల కుప్ప అనే టాక్ వినబడుతోంది. కుప్పం, పలమనేరు, పొంగనూరు, మదనపల్లి, పీలేరు, తంబలపల్లె నియోజకవర్గాలతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు కానుంది. చంద్రబాబు రాజకీయ పాలన నేపథ్యంలో ఏర్పాటు అవుతున్న మదనపల్లె జిల్లా పెద్దిరెడ్డి రాజకీయాలకు చెక్ పెట్టే దిశగా అడుగులు వేస్తోంది. కుప్పం నియోజకవర్గం మెజారిటీ ప్రజలు చిత్తూరునే జిల్లా కేంద్రంగా కోరుకుంటున్నారు. దీంతో కుప్పంకు ఆనుకొని ఉన్న కర్ణాటక సరిహద్దుల మీదుగా మదనపల్లె 150 మైళ్ల వరకు 4 లేన్ రోడ్డు వేసేకి ప్రతిపాదనలు సైతం సిద్ధమైపోయాయని అత్యంత విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాలతో కలిపి జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన జిల్లాలు రాజంపేట పార్లమెంట్ విషయంలో శృతి తప్పింది. రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ప్రాంతాల్లో మదనపల్లె చరిత్రాత్మక ప్రాధాన్యత కలిగినది. జిల్లా కేంద్రానికి కావాల్సిన అన్ని హంగులు ఉన్న ప్రాంతం. కానీ ఇటు మదనపల్లెను కాదని, అటు పార్లమెంట్ స్థానం పేరు కలిగిన రాజంపేటను కాదని జగన్ సర్కార్ రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసింది. ఇంతటితో ఆగని ఈ విచిత్రం రాజంపేట పార్లమెంట్ పరిధిలో ఉన్న పొంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లాలోనే ఉంచేయడం పలు అనుమానాలకు, విమర్శలకు దారితీసింది. మదనపల్లె జిల్లా కేంద్రంగా మారితే పట్టణం వెలుపల మరియు పరిసరాల్లో అత్యధిక భూములు కలిగిన కమ్మ సామాజిక వర్గం భూస్వామ్యులు అమితంగా లాభపడి అరాచకాలకు పాల్పడతారనే కారణంతోనే మదనపల్లెను జిల్లా కేంద్రంగా నాటి సర్కార్ ప్రకటించలేదనే వాదన ఉంది. ఆ మేరకు మదనపల్లె జిల్లా కోసం నడిచిన ఉద్యమాలు, జైళ్ల పాలైన నేతల వెనుక కమ్మ సామాజిక వర్గం భూస్వామ్యుల పాత్ర ఉందనే గుసగుసలు అప్పట్లో
జోరుగా సాగాయి. ఇదిలా ఉండగా రాజంపేటను కాకుండా రాయచోటి జిల్లా కేంద్రంగా ఏర్పడటంతో నాటి ప్రభుత్వ పెద్దల మీద ఎంపీ మిథున్, రాయచోటి మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ఉన్నారనే ప్రచారం మదనపల్లిలో జోరుగా సాగింది. ఈ క్రమంలో జిల్లా కేంద్రం ప్రకటన వెలువడక ముందే ఎంపీ మిథున్, మాజీ రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిలు రాయచోటి పరిసరాల్లో తమ బినామీ పేర్ల మీద భారీ ఎత్తున భూ కొనుగోళ్లు చేశారనే ఆరోపణలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. ఒక దశలో మదనపల్లి జిల్లా కోసం ఉద్యమించిన వారు ఎంపీ మిథున్ను మదనపల్లిలో అడుగు పెట్టనివ్వబోమని ఉత్తర ప్రగల్భాలు పలికారు. కానీ జగన్ జమానాలో ఎంపీ మిథున్ తలచిందంతా అల్లావుద్దీన్ అద్భుత దీపం వరాల్లాగా ఆయన అనుకున్నదే జరిగాయి. మదనపల్లి జిల్లా కోసం ఎగిసిపడిన ఉద్యమకారులు కొందరు క్రిమినల్ కేసులు తగిలించుకున్నారు. జిల్లా కోర్టు వాయిదాలకు హాజరైన తరువాత విలేకరుల సమావేశాలు పెట్టారు. పిడికిళ్లు బిగించి చెయ్యాలి మదనపల్లి జిల్లా ప్రకటనను అంటూ నినదించారు. ఇటీవల కూడా అందరూ విషయాన్ని మరచిపోయిన నేపథ్యంలో ప్రముఖ సామాజిక వేత్త మదనపల్లి జిల్లా ప్రకటన చేయాల్సిందేనంటూ ఆయన ఒక్కరే ప్రెస్ ముందు నినదించారు. మంచి చెడు ఏమైనప్పటికీ ఎన్నికల హామీ మేరకు చంద్రబాబు మదనపల్లి జిల్లా కలను నిజంగానే సాకారం చేస్తున్నారు. ఊరక చెయ్యరు మహానుభావులు అంటారు. పైకెన్ని చెప్పినా మనకు చట్టబద్దుల పాలన మేడిపండే. మనకు దక్కేది రాజకీయ పాలన ఫలాలే. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నమయ్య జిల్లాలో సంచలనం సృష్టించిన కేసుల్లో కాండరాని పురోగతి. కొన్ని కేసుల్లో అత్యంత వేగం, మరికొన్ని కేసుల్లో నిర్వేదం. కీలక కేసుల్లో పోలీసులది నిర్లక్ష్యమా లేక విపరీతమైన రాజకీయ ఒత్తిళ్లా? డాగ్ స్క్వాడ్ క్లూస్ టీంలది ఒట్టి హడావిడేనా? బైక్లు, గంజాయి, సిగరెట్ల కేసులు సరి, దోపిడీ, దొంగతనాల్లో లక్షలు కోల్పోయిన వారికేది భరోసా? జిల్లాలో సీసీ కెమెరాలు సగానికి సగం మొరాయింపు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన వెనుక దాగిన రహస్యాలేంటి? దక్షిణాది రాష్ట్ర బాధితులు పవన్ కు ఢిల్లీ పెద్దలు అప్పచెప్పనున్నారా? జమిలీ ఎన్నికల నేపథ్యంలో వ్యూహాలకు పదును. బాబు కంటే పవన్ అంటేనే మోడీ, షాలకు అభిమానం. సనాతన ధర్మ పరిరక్షణ బాధ్యత, తిరుపతి లడ్డు కల్తీ వ్యవహారం, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వంటి అంశాలపై పవన్ తో చర్చలు. కుప్పం, పలమనేరు, పుంగనూరు, పీలేరు, మదనపల్లె, తంబలపల్లె నియోజకవర్గాలతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటుకు సర్వ విధాల రంగం సిద్ధమవుతోంది. రాజకీయ పాలనా క్రమంలో ఏర్పాటవుతున్న మదనపల్లె జిల్లా కొందరికి రాజకీయంగా చావు దెబ్బ, మరికొందరికి సిరుల కుప్ప అనే టాక్ వినపడుతోంది. క్షణ పోరాటం కనకనం ప్రజాపక్షం జన సైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.